డైలీ డిస్కషన్కు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. గుడ్ మార్నింగ్ అన్నలకు కూడా అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ అవుతా ఉంది. వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ ప్రజల పక్షాన కొట్లాడుతుంది. మరి మొట్టమొదటిసారిగా అయితే ఇందులో ఉన్నటువంటి వాళ్ళల్లో మా కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా సురేందర్ రెడ్డి అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా డాక్టర్ లక్ష్మీ వీరమల్లు అన్న, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అదేవిధంగా సాయి కుమార్ అన్న, సాయి అన్న, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మా వెంకరెడ్డి సారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మా దొమ్మాట వెంకటేష్ అన్న, అందరూ అద్భుతమైనటువంటి అంటే అన్ని రకాలుగా తెలిసినటువంటి వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి దొమ్మాట అన్న ఏమంటారు? జూబ్లీ హిల్స్ బైపోలు ఇప్పుడు ఆల్రెడీ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. ఏమంటారు మరి మీరు? మీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందంటారా? మీ కాంగ్రెస్ క్యాండిడేట్ వస్తారంటారా? ఏమంటారు? జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు అనేది ఎప్పుడో ఖరారు అయిపోయింది. మేము యాక్చువల్గా మొన్న ఒక 30-40 వేల ఓట్లతో గెలుస్తాడు అంటున్నారు, కానీ నాకు లక్ష దాకా కూడా మెజార్టీ పోతుందేమో అనిపిస్తుంది జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి. ఆడ ముఖ్యంగా రెండో స్థానంలో బీఆర్ఎస్ కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ చాలా మంది ఇండిపెండెంట్లతో బీజేపీ పార్టీ పోటీ పడుతున్న పరిస్థితి నాకైతే కనిపిస్తుంది. ఒకరిద్దరు ఇండిపెండెంట్లతో బీజేపీకి మధ్య పోటీ ఉన్నట్టు అక్కడ అనిపిస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ నవీన్ యాదవ్ గెలుపు అనేది ఖరారు అయిపోయింది. ఇక మెజార్టీని నాకు తెలిసి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి రాని ఓట్లు కూడా నవీన్ యాదవ్కి వస్తాయని మాత్రం నేను గట్టిగా ధీమాతో ఉన్నా. అంటే కారణం ఏంటన్నా? అంటే ఆల్రెడీ ఇప్పుడు నవీన్ యాదవే వస్తాడనేటటువంటి కారణాలు ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నవీన్ యాదవ్ వస్తాడు? ఇదండి అక్కడ ఏంటంటే చిన్న శ్రీశైలం యాదవ్ అనే ఒక ప్రజాసేవకుని, ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిని పట్టుకొని రౌడీ షీటర్ అని ఆయన అవమానపరిచే విధంగా ఆయన సినీ పరిశ్రమలో ఉన్నటువంటి 24 మీకు తెలుసు 24 క్రాఫ్ట్ల సంఖ్యకి కార్మిక నాయకుడు ఆయన. అక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఆయన వాళ్ళ పక్షాన వహిస్తాడు, వాళ్ళ పక్షాన మాట్లాడతాడు, వాళ్ళ పంచాయతీలన్నీ చెంపుతాడు. అక్కడ ఎవరికి ఏ సమస్య ఇచ్చినా పోయి చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటికారనే కూర్చుంటారు. మాకు ఈ సమస్య ఇచ్చిందంటే పరిస్థితిని ఇస్తాడు. అది గిట్టని అగ్రకుల మీడియా, అగ్రవర్ణ ఆధిపత్య కులాలు ఆయన రౌడీ షీటర్గా, ప్రజాద్రోహిగా, ఇంక వంచకుడిగా ప్రచారం చేసే ప్రయత్నం చేసే కూడా అదంతా కూడా రివర్స్ అయింది, బూమ్రాంగ్ అయిపోయింది. అరే ఒక గొప్ప ప్రజానాయకుడిని, ఒక గొప్ప విద్వత్తుల నాయకుడిని మీరు ఇంత దుర్మార్గంగా ప్రచారం చేసే లోకంలో తెలుసండి. ఎవడు మనకి జూబ్లీ హిల్స్ తో సంబంధం లేదు, మనకి హైదరాబాద్ తో సంబంధం లేదు, ఏమి వాడవడో ఆయన నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడు, ఎవడో మాట్లాడుతున్నాడు. తప్పు. ఇలా హిందువులు అని గొప్ప చెప్పుకుంటారు భారతీయ జనతా పార్టీ. పెద్దమ్మ గుడి ఆక్రమణకు గురైనప్పుడు పెద్దమ్మ గుడిని కాపాడేది ఎవరండి? పీజేఆర్ నిలబడకపోతే ఇలా పెద్దమ్మ గుడి ఉండేది కాదు. తెలుసా మీకు? పెళ్ళండోసారి పెద్దమ్మ గుడి అక్కడ ఊళ్ళు నిర్మాణం చేసిరు. అక్కడ పెద్దమ్మ గుడి ఆక్రమణ కాకుండా ఎవరు కాపాడేది లేదు. గత ఉన్నటువంటి పాలకులు పెద్దమ్మ గుడి జాగని దేవాలయ స్థలాన్ని సీమాంధ్ర ఖమ్మంలకు చాలా మందికి దాన్ని అదేం చేస్తే దాన్ని ఎదుర్కొని కొట్లాడి పెద్దమ్మ గుడి నిర్వహణలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం పంచుకొని ఇలా చూసిన గొప్ప హిందుత్వవాది వాళ్ళు ఉండగా నేను చిన్న శ్రీశైలం యాదవ్ గారిని మించిన హిందుత్వవాది అక్కడ జూబ్లీహిల్స్ ఎవరు దొరకడు. ఆయన పట్టుకొని ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తారు, ఎంత అన్యాయంగా ప్రచారం చేస్తారు. కూడా బూమ్రాంగ్ అయింది. చిన్న శ్రీశైలం యాదవ్ తనయుడు టైగర్ నవీన్ యాదవ్ భారీ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాడు. అది అన్న ఇప్పుడు మీరు సరే ఓకే దొమాట అన్న, మీరు ఆల్రెడీ ఇది నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అని చెప్పేసి మీరు అంటారు కదా. మరి మన సార్ని అడుగుదాం ఒకసారి. బీజేపీ అధికార ప్రతినిధి వెంకరెడ్డి సార్ చెప్తాడు. సార్ ఏమంటారు సార్? మరి ఆ నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్తా ఉన్నాడు దొమాట అన్న, మరి మీరేమంటారు? దొమాట చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఉండేది. ఏ పార్టీ కూడా డిపాజిట్ కాదు, అన్ని ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి పడతాయని చెప్పుకోవడంలో తప్పులేదు. బాగుంటుందని మేము అంటే ఏం సార్ అసలు మీ ఖచ్చితంగా సార్ ఎవరైతే రౌడీ షీటరు అనేటువంటిది కాదు అని చెప్పడానికి చాలా ప్రయత్నించారు. గతంలో రాజశేఖర గారి చూస్తే బాగుంటుంది. 2 అసెంబ్లీ సభలో రాజశేఖర రెడ్డి గారు మాట్లాడింది
ఆ వ్యక్తిని నగర బహిష్కరణ చేసిన మాట వాస్తవం కాదా? మొన్న జరిగినటువంటి 70 ఎలక్షన్ కమిషన్ చేసిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు ఆ చరిత్రను మోసపోయింది. ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి అవన్నీ కూడా తెలుసది. పెద్ద అది కాదు అని చెప్పుకునేటువంటి ఇప్పుడు ఏ వ్యక్తిని అభ్యర్థులు నిలబడ్డప్పుడు ఒక చర్చ ఫలానికి రౌడీ షీటరు అనేటువంటి చర్చకు సాధారణంగా రాదు. చర్చ వచ్చింది ప్రజాసేవ చేసిండ్రు, ఆస్తులు ఎట్లా సంపాదించారు, ఏ రకంగా సంపాదించారు, సినిమా కార్మికులది అది పెద్ద లెక్క కాదు, మన కాదు. రాకోటంలో వాళ్ళకి ఏదో చేసిండ్రు. సాధారణంగా మనం చూసేది వస్తే నేను కాలం పనిచేసిన ఐదున్నరలో అక్కడ పేర్లేదు కానీ రౌడీ అంటే గూండాలు సమస్యలు పరిష్కరిస్తుంటారు. ఇప్పుడు కూడా అంటే మన గల్లీ అలాగే 6 పంచాయతీ వస్తారు, ఆస్తుల కొట్లాలలో సంబంధించి వస్తారు. అవి కాదు. ఇవల్ల చర్చ ఏంటంటే కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ఉంది, ఏముంది అనేటువంటి చర్చ జరుగుతుంది. గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది వస్తుంది. ఇవల్ల నేను నిన్న చూసిన అనేక మురికి రోడ్లు కానీ, డ్రైనేజ్ బయటకు వచ్చినటువంటిది కానీ, ప్రజల జీవనం అనేటువంటిది దుర్భరంగా కనబడుతుంది. ముఖ్యంగా బోరబండ ప్రాంతంలో నేను నిన్న ప్రచారంలో పాల్గొన్నప్పుడు కనపడేటువంటి అంశంలో. రైట్ సార్. అయితే ఒకటి సార్ అయితే ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు ఖచ్చితంగా ఈ మీ ఇద్దరి మధ్యలో బీజేపీ కొట్టుకుపోతుంది, వచ్చేస్తుంది అంటారా? మా ఆశ మాకున్నది. అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఒక 55 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు 22 నెలలు వీళ్ళు 11 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలించింది. వీళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళే చెప్పుకుంటారు ఒకరి మీద ఒకరు, మీరు చేయలేదంటే మీరు చేయలేదని. అర్థమైంది కదా ప్రజలకు. పాలించిన 2 పార్టీలు మీరంటే తప్పు మీరంటే తప్పు అని ఇంకా ప్రజల్లో చర్చ జరుగుతుంది కదా. కాబట్టి ఎవరు గెలుస్తారు అనేటువంటి చర్చకు నేను అది అంత తొందరగా పోను. కానీ పోటీని ఇప్పుడే మనం చెప్పే పరిస్థితి ఇంకొక వారం రోజుల తర్వాత అనేక మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి మా అభ్యర్థి అక్కడ చాలా కాలం నుంచి సాదా సీదా వ్యక్తి, చాలా కాలం నుంచి పనిచేస్తూ ఎట్లాంటి విమర్శలు లేవు, కేవలం సానుభూతి మీద వాళ్ళు ఆధారపడ్డారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇదేదో డబ్బులకు సంబంధించి అని తరతరాలు ఆలోచించారు. ముస్లింలు ఉన్నారు, 90,000 మంది ముస్లింలు ఓటర్లు ఉన్నాయి. సరే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇటువైపు మలుతారు అనేటువంటి దాన్ని ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చెప్పాలి తప్ప ఆటోమేటిక్ గా నేను ఏమనలేదు మా అభ్యర్థి గెలుస్తుందని. దొమ్మాట అన్నట్టుగా ఆటోమేటిక్ అయిపోయింది, డిక్లేర్ చేసింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది సత్యం కాదు అనేటువంటిదే నా రైట్ సార్. అయితే అట్లనే లైన్లు ఉండండి సార్. మనకి ఇప్పుడు ఇంకొక సురేందర్ అన్నతో తీసుకున్న తర్వాత అప్పుడు కల్లూరి మీ ముగ్గురు మాట్లాడినటువంటి మాటల్ని కల్లూరి శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడతాడు. సురేందర్ రెడ్డి అన్న ఏంటన్నా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వెంకటరెడ్డి సార్ ఏమో మా బీజేపీ తప్పకుండా వచ్చేస్తుంది, కొట్టుకపోతాం అనేటటువంటి సార్ చెప్తా ఉన్నాడు. దొమ్మాటనేమో మా కాంగ్రెస్ ఆల్రెడీ కొట్టుకపోతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చేస్తుంది అంటారు. మరి మీరేమంటారు? ఎవరికి వాళ్ళు గెలుస్తామని చెప్తారండి. కాకపోతే అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడుస్తుంది. నంబర్ 1 పాయింట్. ఈ 22 నెలల కాలాలలో ఇప్పుడు ఇది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ అందరికి వస్తుంది కాబట్టి ఈ మున్సిపల్ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి వద్దనే ఉన్నది. ఓకే, ఈ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి వద్దనే ఉన్నది కాబట్టి ఆయన ఈ ఒక రకంగా మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున ఇంతకుముందు సార్ చెప్పినట్టు గ్రౌండ్లలో అదేంటి చెత్త కుప్పలు అక్కడే ఉండడము, ఆ రోడ్లు రిపేర్ చేయకపోవడం, ఇలాంటి సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అవును, ఓకేనా? అవును. మొత్తం మీద వ్యవస్థ అనేది, పరిపాలన అనేది చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. కాంగ్రెస్ ఏదో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మేము వస్తామని చెప్పి, అంతే తప్ప ఆ లేటెస్ట్ గా చూసినాం మనం రౌడీ షీటర్లు 100 మంది రిమైండర్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుందని చెప్పి బైండ్ ఓవర్ చేశారని చెప్పి ఆ వార్త ఒక్కటి చూసినాం. సో బీజేపీ బీజేపీ వాళ్ళు ప్రచారం ఎట్లుందంటే వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ వాళ్ళది చాలా స్టాండర్డ్ గా పోతున్నారు. వాళ్ళు మన కార్పొరేట్ బాంబింగ్ లా అంటే ఒక పెద్ద ఎత్తున మూకుమ్మడిగా ఒకటేసారి ర్యాలీలు తీయడం, ఆ రకంగా వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు బీజేపీ వాళ్ళు. ఇంకోవైపు బీఆర్ఎస్ కూడా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తారు గట్టిగానే. ఓకేనా? సో ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు వెంకటేశ్వర గారు చెప్పిండు డోర్ టు డోర్ మీద స్ట్రీట్లలో పోయినప్పుడు మాకు అంత చెత్త కనిపిస్తుంది, కుప్పలు కనిపిస్తుంది అంటే 100% వ్యాలిడ్ అది. ఎక్కడ చూసినా హైదరాబాద్ లో మొత్తం చెత్త ఏములో పోయిన చెత్త. ఈ వర్షాలకు రోడ్లన్నీ రిపేర్ అయినా దాన్ని రిపేర్ చేసేటోడు లేడు, ఆ గుంతలు పూడ్చేటోడు లేడు, ఆ పట్టించుకునే నాలుగులే లేడు.
అన్ని మెయిన్ స్ట్రీమ్ పోర్ట్ఫోలియోలని ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకోవడం వల్ల ఈ విధంగా ఉన్నది. సో కాంగ్రెస్ కు వస్తాయని చెప్పి నేను మాత్రం ప్రజలు ఓటేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అంటే ఎవరు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు సురేందర్ రెడ్డి అన్న, మన ఎవరు వచ్చే అవకాశం ఉన్నది, ఎవరు వచ్చే అవకాశం ఉంది? అవకాశాలు అంటే ఇప్పుడు 10 ఏళ్ల పాలనలో రింగ్ రోడ్ లో ఇప్పుడు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము గొప్ప వాళ్ళు అభివృద్ధి చేసినామని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో బీజేపీ వాళ్ళు అలా రకంగా ఏం జరగలేదు, 22 పాలనలు ఇలా ఉన్నదని వీళ్ళు చేస్తున్నారు. సో ఎవరు వచ్చినా వస్తారు అని చెప్పి మనం ఎప్పుడు డిసైడ్ చేయలేమన్నా. ఇంకా 10 రోజుల క్యాంపెయిన్ ఉన్నది. క్యాంపెయిన్ ఉన్న తర్వాత పబ్లిక్ వస్తే ఏ విధంగా ఉన్నది, ఎట్ సైడ్ ఎడ్జ్ ఉన్నది అనేది మనం అర్థమవుతుంది ప్రజలది నాడు ఏ విధంగా ఉన్నదని. రైట్ అన్న, మీరు లైన్ లో ఉండండి. మీ ముగ్గురి అభిప్రాయాల మీద సురేందర్ రెడ్డి అన్న, మీ ముగ్గురు అభిప్రాయాల మీద కల్లూరు శ్రీనివాసరెడ్డి సార్ ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. సార్ శ్రీనివాసరెడ్డి సార్, నమస్తే సార్. నమస్తే. ఈ ముగ్గురు అభిప్రాయాలు మీరు వినుంటారు. ఈ ముగ్గురు అభిప్రాయాలు సురేందర్ రెడ్డి అన్న, వెంకటరెడ్డి సారు అండ్ దొమ్మట్ అన్న, ఈ ముగ్గురు 3 రకాలుగా చెప్పారు. మీరేమంటారు సార్? జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది కాస్మోపాలిటన్ సిటీలో ఒక భాగం. అది సార్ అదేమి తెలంగాణ ఆత్మకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ, తెలంగాణ రియాలిటీ ఏందనేది ఈ ఎన్నికల్లో వస్తుంది అనేది నాకేం లేదు. కాకపోతే సరే 3 ప్రధాన పార్టీలుగా మారినాయి రాష్ట్రం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఇప్పుడు వర్షన్ ఏంటంటే అసలు ప్రధాన పోటీదారులు రాష్ట్రంలో ఎవరు మిగులుతారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ బీజేపీ లేదంటే బీఆర్ఎస్ బీజేపీ? ఈ సస్పెన్స్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంటదేమో ఈ రిజల్ట్ తోటి అని అనిపిస్తుంది. ఎందుకంటే పొలిటికల్ వ్యాక్యూమ్ తెలంగాణలో ఇప్పటికీ ఏర్పడుతుంది. ఒకటేమో 10 ఏళ్ళు పాలించిన పార్టీ, ఇంకో పార్టీ మొన్న లోక్సభ ఎలక్షన్ లో బ్రహ్మాండంగా 35% ఓట్లు తెచ్చుకున్న పార్టీ. కాంగ్రెస్ ఎలాగో అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ తేలాల్సింది ఏంటంటే హూ ఇస్ ఆల్టర్నేట్ తెలంగాణ పాలిటిక్స్ లో అనేది తేలడానికి ఎంతో కొంత కొద్దిపాటి మెసేజ్ అయినా ఈ జూబ్లీ హిల్స్ ఇస్తదేమో అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ అయితే గెలిచే ప్రయత్నమే చేస్తుంది. ఎందుకంటే అది అధికార పార్టీ, 3 మంత్రులు అక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు. పార్టీ క్యాడరు, ప్రభుత్వము అన్ని అక్కడ కాన్స్టిట్యూన్స్ లో దిగి ఉన్నాయని చెప్పాలి. అడ్వాంటేజ్ కాంగ్రెస్ కు అంటే ప్రచారం ప్రకారంగా, ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్రకారంగా కాంగ్రెస్ ముందు ఉందనడంలో అనుమానం లేదు. దాంతో పాటు ఈక్వలెంట్ గా బీఆర్ఎస్ కూడా అదొక రిచ్ పార్టీ, అపోజిషన్ ఉన్నా కానీ అదొక రిచ్ పార్టీ. ఈక్వలెంట్ గా కాంగ్రెస్ తో పాటు సమానమైన పోలింగ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆ పార్టీ కూడా చేయగలుగుతున్న పరిస్థితి అయితే మనకు కూడా కనపడుతుంది. అంత ఈజీగా తీసేసేది కాదు. మూడో పార్టీ ఏంటంటే, మూడో పార్టీకి ఉండే అవకాశాలు ఏంటంటే, ఒకటేమో 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ, ఒకటేమో ఇప్పుడు పవర్ లో ఉన్న పార్టీ. ఈ 22 ఏళ్లలో రేవంత్ ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పడ్డది? పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? ఆ నెగిటివ్ ఓట్ల మీద కొంత ఆధారపడడం, బీఆర్ఎస్ చూసినాం కదా ఎందుకు మూడో ఆప్షన్ ఉంది కదా అని అటువంటి అవకాశాలు మాత్రమే బీజేపీకి మిగిలి ఉన్నాయి. అది ఇంతవరకు తీసుకుపోతుంది స్కోరు. ఆ స్కోర్ ను సెకండ్ ప్లేస్ లేదంటే ఫస్ట్ ప్లేస్ కో తీసుకుపోగలుగుతుంది అంటే కాస్తంత అనుమానం ఉంది. ఆ పార్టీకి వచ్చే ఓట్లు కూడా గవే ఉంటాయి. ఈ 2 పార్టీలు వద్దనుకున్న వాళ్ళే బీజేపీకి ఓటేసే పరిస్థితి అయితే జూబ్లీ హిల్స్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఇప్పుడు రిచ్ పార్టీగా బీఆర్ఎస్ ఉంది కానీ బీజేపీ రిచ్ పార్టీ కాదా, గరీబ్ పార్టీ అని ఎవరైనా అనొచ్చు. గరీబ్ పార్టీ అదిలే గాని అదొక ఆర్గనైజేషన్ పార్టీగానే ఎలక్షన్ మేనేజ్ చేస్తే తప్ప ఇండివిజువల్ గా దాన్ని గెలిపించుకోవాల్సిందే అనే స్పిరిట్ ఉన్న నాయకులు ఆ పార్టీలో లేకపోవడం అనేది డ్రాబ్యాక్ బీజేపీ. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏంది, కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ లో గెలిస్తే అధిష్టానం దగ్గర కూడా కాలర్ ఎగరేసుకొని మాట్లాడే పరిస్థితి ఉంటుంది. టిఆర్ఎస్ స్థానం అది సిట్టింగ్ స్థానము, అదనంగా గెలవడం అనేది రేవంత్ ప్రభుత్వానికి ఒక మంచి మెసేజే పోయే అవకాశం ఉంటది. అధిష్టానం దగ్గర అయినా కొంత బాట విలువ పెరిగే అవకాశం. రెండోది స్టేట్ లో కూడా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సరే కాంగ్రెస్ బలంగానే ఉంది, ప్రజలలో ఏం వ్యతిరేకత లేదు,
అని చెప్పుకోవడానికి దీన్ని ఒక ఉదాహరణగా వాడుకునే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అవును అవును బీఆర్ఎస్ ఏంటంటే లోక్సభ ఎన్నికల్లోనే పూర్తిగా జీరో అయిపోయింది, ఒక సీట్ గెలవలేదు, కేవలం 16% ఓట్లే తెచ్చుకుంది. అది ఒకవేళ అది గెలిస్తే దానికి ఒక బూస్ట్ గా మారుతుంది. ఎందుకంటే ఇంకా బీఆర్ఎస్ ఏం అయిపోలేదు, ఇంకా బతికే ఉంది, బలంగా ఉంది, కాంగ్రెస్ కు పోటీ ఇచ్చి గెలిచే పరిస్థితులనే ఉంది అనే మెసేజ్ పోయే అవకాశం ఉంటుంది. బీజేపీకి బీజేపీ ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ప్రజాదరణ చూస్తే దాని కులమానంలో ఓడిపోయినా కూడా కనీసం 2వ స్థానాన్ని సాధించుకోగలిగితే దానికి పరువు దక్కుతుంది. కరెక్ట్. గెలిస్తే వాళ్ళ అదృష్టం, గెలవకపోయినా 2వ స్థానంలో ఉంటే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కు బీజేపీ అని చెప్పుకోవడానికి బీజేపీకి అవకాశం ఉంటుంది. ఇట్లా 3 పార్టీలకు 3 రకాల అవేంటి ప్రయోజనాలు ఉంటాయి. ఓడితే ఒక ప్రయోజనం, గెలిస్తే ఒక ప్రయోజనం, 2వ స్థానం వచ్చి ఒక ప్రయోజనం. ఇట్లా ఈ ఈక్వేషన్ లో చూడాల్సింది. అయితే ఇప్పుడు బీజేపీ పరిస్థితి క్యాంపెయిన్ వాళ్ళతో సమానంగా కనపడతలేదు అనేది నిజమే. కానీ ఏమో అంటున్నారు, గ్రౌండ్ లో బాగానే పనిచేస్తున్నారు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. ప్రజల్లో కూడా ఇంకొక విషయం ఉంది ఇక్కడ, మన ఏంటంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ముస్లింస్, స్లములు, సెటిలర్స్ 3 సామాజిక వర్గాలను మనం కౌంట్ చేసుకుంటే స్లమ్స్ లో కొన్ని ప్రాంతాల్లో కాస్త నవీన్ యాదవ్ అనే అతనికి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుగానైతే మనకు కనపడుతుంది. మిగతా అదేంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఉండే దగ్గరనో లేకపోతే రిచ్ పీపుల్ ఏరియాలలో ఓటింగ్ కూడా అంటే ఈ స్లమ్లలో జరిగినంత జరిగే అవకాశం ఉండదు. అది కాస్త కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని అనిపిస్తున్నది. అయితే కాంగ్రెస్ తో సమానంగా డబ్బు ఖర్చు పెట్టగలిగే స్థితిలో బీఆర్ఎస్ కనపడుతుంది కాబట్టి కాంగ్రెస్ కూడా అంత ఈజీగా కాదా అనేది ఇప్పుడే చెప్పే పరిస్థితులు కూడా మనకు కనపడుతుంది. సరే, ఓవరాల్ గా చూస్తే కాస్తంత కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ కనపడుతున్న మాట వాస్తవమే. దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవుతుంది బీఆర్ఎస్, లేదంటే ఓవర్కమ్ ఎట్లా బీజేపీ అవుతుంది అనేది మాత్రం ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ఎంతో కొంత 100% ప్రభావం తెలంగాణ రాజకీయాల మీద పడదు ఇది. ఇది ఎందుకంటే అర్బన్ స్థానం ఇది. ఇప్పుడు అర్బన్ సీటు, అది కూడా సెటిలర్స్ ఉన్న సీటు, అది కూడా ముస్లింస్ ఉన్న సీటు. ఇతర స్లమ్ ఏరియాలలో తెలంగాణ ప్రజలు ఉన్నా కూడా అది తెలంగాణ టోటల్ స్టేట్ ను రిఫ్లెక్ట్ చేస్తుందని మనం అనుకోలేము. అదే ఇంకొకటి రూరల్ ఏరియాలో అదే ఒక బై ఎలక్షన్ వచ్చి ఉంటే డెఫినెట్లీ మనం పబ్లిక్ పల్స్ ను ఒక అంచనా వేస్తానికి అవకాశం ఉండే. ఎందుకంటే రాబోయే 6 నెలల్లో ఇంకో బై ఎలక్షన్ వస్తుందనే కామెంట్ కూడా వినబడుతుంది. అది వస్తే రూరల్ లో నీకు వస్తే అక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఏ పార్టీ ఎంత తీసుకుంటుంది, ఏ పార్టీ స్టాండ్ అవుతుంది, ఏ పార్టీ అయితే లేదు. ఎందుకంటే 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది ఇప్పటికీ తెలంగాణ రాజకీయం. ఎవరు 1 or 2, ఎవరు ఆల్టర్నేట్స్ ఇద్దరు అనేది బిగ్ క్వశ్చన్. దాన్ని చేంజ్ చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కంటే ఎక్కువ బీజేపీ మీదనే ఉంది. బీఆర్ఎస్ ఏంటంటే రిచ్ పార్టీ, 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ, దానికి కొంత ఆర్గనైజేషన్ ఊర్ల పొంటి కానీ ఎక్కడ కానీ ఉంది, క్యాడర్ లీడర్లు అవునన్నా కాదన్నా ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే ఓన్లీ జనం తోటే గెలవాల్సిన పరిస్థితిలో ఉండడం కరెక్ట్ కాదు. జనం ఎలాగో పాజిటివ్ ఉంటారు, కానీ నువ్వు పాజిటివ్ ఉన్నదాన్ని నీకు మోల్డ్ చేసుకునే పరిస్థితుల్లో పార్టీ కనపడకపోవడమే బీజేపీకి పెద్ద డ్రాబ్యాక్. అట్లా కనపడినప్పుడు ఖచ్చితంగా వచ్చే రూరల్ బై ఎలక్షన్ లో అదేమన్నా సాధించి గెలిచినా లేదంటే సెకండ్ కనీసం పోటీ ఇవ్వగలిగినా కానీ అది స్టాండ్ అయ్యే అవకాశం, బీఆర్ఎస్ కు పెద్ద నష్టం జరిగే అవకాశం. ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎట్లా పరిస్థితి ఉంది విష్ణు కిషోర్, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే అది కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్సా నవీన్ యాదవ్ ఇన్ఫ్లుయెన్సా అనేది మన మాట చెప్పాలి. పార్టీ బలంగా ఉందా లేకపోతే నవీన్ యాదవ్ బలంగా ఉందా? ఇప్పుడు అందరూ చెప్తున్నది, మీడియాలో చెప్తున్నది, ఇప్పటిదాకా మన వెంకటేష్ చెప్పింది కూడా నవీన్ యాదవ్ స్ట్రాంగ్ ఉన్నాడు, బలంగా ఉండు, దాదాపు 50,000 1,00,000 మెజారిటీ వచ్చిన ఆశ్చర్యం కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ కాదు, నవీన్ యాదవ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అర్థమవుతుంది కదా. అంటే కాంగ్రెస్ బలంగా లేదనుకోవాలన్నా ఉందనుకోవాలా? పార్టీ పరంగా
ఇప్పుడు రెండోది బీజేపీది కూడా క్యాండిడేట్ కంటే ఎక్కువ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ తోటే ఓట్లు ఎక్కువ రావాల్సి వస్తుంది. రైట్, కరెక్టే. క్యాండిడేట్ కంటే రివర్స్ అవుతుంది అది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే ఒక చనిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి మీద సానుభూతి రావచ్చు అని ఆయన భార్య నిలబెట్టింది కాబట్టి బీఆర్ఎస్ కూడా అభ్యర్థి మీద ఆధారపడుతుంది. 100% కరెక్ట్. అభ్యర్థి మీద బీఆర్ఎస్ ఆధారపడుతుంది. కాంగ్రెస్ కూడా ఆల్మోస్ట్ అభ్యర్థి మీదనే ఆధారపడుతుంది. అభ్యర్థి మీద ఆధారపడనే పార్టీ ఒక బీజేపీ. కాబట్టి బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ ఎంత ఉంది అంటే నీకు ఈ కాలంలో ఏముంటది విష్ణుకిషోర్, అర్బన్ లో ఎప్పుడైనా పర్టికులర్లీ అర్బన్ లో ఏంటంటే పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండాలి క్యాండిడేట్ కంటే. రైట్, కరెక్ట్. పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే తర్వాత క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్ కొంత పనిచేస్తుంది. 100% కరెక్ట్. ఇప్పుడు బీజేపీ ఎదుర్కొంటుంది ఏంది, పార్టీ ఇన్ఫ్లుయెన్స్ జూబ్లీ హిల్స్ లో ఉందా లేదా, పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మీద తర్వాత నేను క్యాండిడేట్ కోసం ఆలోచన చేస్తాను. అరే బీజేపీ దీనికి ఓటేయాలి సెన్స్ ఎంతవరకు పోయింది. లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ కామూషిగా పండుకున్నట్టుగా కనపడలేదు జనాలకు. నాలుక మీద ఏముండాలి, పార్టీ పేరు ఉండాలి. పార్టీ ఏదో ఒకటి నువ్వు ఎప్పుడు పబ్లిక్ లైఫ్ లో కనపడుతుంటే అరే గట్టిగానే ఉన్నదా, ఇది నాన్ సీరియస్ పార్టీ అని కాదు సీరియస్ పార్టీ అని ఒక సెన్స్ మెసేజ్ పోతుంది. అట్లా ఉంటే బీజేపీకి వాళ్ళ అడ్వాంటేజ్ అయ్యేది. అవును, జూబ్లీహిల్స్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అర్బన్ కాన్స్టిట్యున్సీస్. అవును, దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అవకాశాలు ఉండే, స్పేస్ ఉండే, అన్ని ఉండే పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అంతగా లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ పట్టించుకోకపోవడం, జనంలో నాలుకల మీద లేకపోవడం అనేది పెద్ద డ్రాబ్యాక్ బీజేపీ అని నాకు అనిపిస్తుంది. రావచ్చు లక్కీలీ గెలిస్తే వాళ్ళ అదృష్టం, గెలవకపోతే కనీసం 2వ ప్లేస్ అన్న వస్తే ఆ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కొంత నిలబడి పెరిగే అవకాశం అయితే ఉంటది. అంతవరకు మనం చెప్పొచ్చు. సూపర్ సార్. వచ్చింది మరి వెరీ ఫార్ అవేగా ఉంది పార్టీ, 2 పార్టీలు చాలా దూరంగా ఉంది అని అంటే మాత్రం అది బీజేపీకి తీరని నష్టమే అవుతుంది అనేది నా అభిప్రాయం. సూపర్ సార్, చాలా అసలు అద్భుతంగా చెప్పారు. మీది ఈ ముగ్గురు తిన్న తర్వాత అటు దొమ్మాట వెంకటేష్ అన్నది అండ్ వెంకటరెడ్డి సార్ది అండ్ సురేందర్ రెడ్డి ముగ్గురిది విన్న తర్వాత మీరు కరెక్ట్గా చెప్పారు. అనాలిసిస్ 100% కరెక్టు. అది కూడా మా వీకేటీవీ ప్రజా అసెంబ్లీ కూడా మీరు చెప్పిన దానికి మేము ఏకీభవిస్తాం. మీరు అట్లనే లైన్లో ఉండండి సార్. మన సాయన్నది ఒక్కసారి ఒపీనియన్ తీసుకుంటా సార్ నేను. సాయన్న అన్న, చెప్పండి. అది ఇప్పుడు మీరు ఆల్రెడీ ముగ్గురు ప్లస్ మన కల్లూరి శ్రీనివాసరెడ్డి సార్ కూడా చెప్పిన ఒపీనియన్ని మీరు ఆల్రెడీ విన్నారు. మీరేమంటారు, అసలు ఎవరు వచ్చే అవకాశం ఉంది ఈ ముగ్గురుట్లో ఏమంటారు? ఆ శ్రీనివాసరెడ్డి సార్తో ఏకీభవిస్తారా, లేకుంటే దొమ్మాటతోనే ఏకీభవిస్తారా, వెంకటరెడ్డి సార్తో ఏకీభవిస్తారా, సురేందర్ రెడ్డి అన్నతో ఏకీభవిస్తారా? నేను శ్రీనివాసరెడ్డి సార్తో ఏకీభవిస్తా. ఎందుకంటే అన్ని విషయాలు దాంట్లో సాధక బాధకాలు మంచి చెడులు అన్ని చెప్పింది ఏం జరగబోతుంది. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే జూబ్లీహిల్స్ అనేది మనం హైదరాబాద్ తెలంగాణలో చెప్పుకుంటే జూబ్లీహిల్స్ అనేది ఒక రిచ్ ఏరియా. అది రిచ్ ఏరియాలో రిచ్ పార్టీలు పనిచేస్తున్నాయి. కానీ బీజేపీ అట్లా కాదు, రిచ్ అని కాదు, రిచ్ కల్చర్ తో ఉన్న పార్టీ ఇది. మన అంత రిచ్ వాళ్ళ మధ్యలో డబ్బులు ఇచ్చి మోసం చేసి గెలవాలన్న ఆలోచన బీజేపీకి లేదు. అదొక నమ్ముతా నేను. ఎందుకంటే అక్కడ బీజేపీ అంటే డబ్బులు ఇస్తే తీసుకునే అంత లెవెల్లో ఎవరు లేరు. ఆ స్లమ్స్ లో ఉన్న వాళ్ళు తప్ప. ఆ స్లమ్స్ లో ఉన్న వాళ్ళు నవీన్ యాదవ్ కబ్జా చేసినట్టు మనకు, ఎందుకంటే డబ్బు ఇచ్చిన తర్వాత ఎవరైనా జనరల్ గా వన్ సైడ్ అయిపోతారు వాళ్ళు. ఇక వాళ్ళకు రౌడీజమో లేకపోతే ఏందో అదంతా పనిచేస్తే చెయ్యొచ్చు. బట్ ఏం చేసినా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి అయితే ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. అంతా మిగతా వాళ్ళందరూ మంచి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, దేశ అభివృద్ధి, బ్రాడ్ గా ఆలోచించే తత్వం ఉన్న వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఎగ్జామ్ స్లమ్ వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్ హై స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఇండియా గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువ సంఖ్య బీజేపీకే ఓటేస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు చేసింది చూశారు. టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిందో చూశారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చే అవకాశం 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశపడుతున్నారు. ఒక బీజేపీ గవర్నమెంట్ రావాలా ఈ తెలంగాణకి. కాబట్టి దీంతోనే మొదలు పెట్టచ్చు జూబ్లీహిల్స్ ఎలక్షన్ తో.
నరేంద్ర మోడీ గారికి ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా ఫీల్ కావచ్చు. కాబట్టి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్టు ఇది నాకైతే అనిపిస్తుంది. అక్కడ జరుగుతున్న సిచ్యుయేషన్ అండ్ ప్రజల ఆలోచనని టీవీలలో చూస్తున్న, పేపర్లో చూస్తున్న విషయాల్ని బట్టి. రైట్ రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ ఒపీనియన్ తెలిపినందుకు. మరి డాక్టర్ వీరమల్లు ఎలుగం అన్న ఒక్కసారి మరి మళ్ళా దొమ్మటన్న దగ్గరికి, వెంకటరెడ్డి దగ్గరికి, సార్ దగ్గరికి కూడా వస్తా. మన డాక్టర్ వీరమల్లు ఎలుగం అన్న, మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్. నేను అందరు చెప్పింది విన్నాను. అదే అందుకే ఈ జూబ్లీ ఎలక్షన్స్ మీద నాకు బాగా డీప్ గా ఎక్స్పీరియన్స్ లేదు, కానీ కామన్ గా ఆలోచించినట్టయితే నేను చెప్పాలనుకున్న ఒక చిన్న విశ్లేషణ కూడా సీనన్న దాన్ని అలా జోడించిండు లాస్ట్ కు. ఏంటిది అని అంటే, హైదరాబాద్ చుట్టుపక్కల జరిగే బై ఎలక్షన్స్ లకు హైదరాబాద్ ఈ రింగ్ రోడ్డు లోపల జరిగేటువంటి బై ఎలక్షన్స్ లకు తేడా ఉంటది అనేది సీనన్న తన విశ్లేషణ చెప్పిండు. అదే నేను చెప్పాలనుకున్నాను. ఇక చిన్న విషయం ఏంటంటే, జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఓటర్ల శాతాన్ని కూడా సీనన్న విశ్లేషించిండు. కార్మిక వర్గము చాలా బాగా చెప్పాడు శ్రీనివాసరెడ్డి సార్, చాలా బాగా చెప్పాడు. ఉన్నత స్థాయి వర్గాలు, ఎంప్లాయీస్, వీళ్ళందరినీ కనుక బేరీజ్ చేసుకుంటే, నేను ఇక్కడ దీనిలో చిన్నగా నాకున్నటువంటి చిన్న ఆలోచన చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్ ఓట్ల శాతం ఎక్కువ ఉందా, లేకపోతే ముస్లింల ఓట్ల శాతం ఎక్కువ ఉందా, ఎంప్లాయీస్ ఓట్ల శాతం ఎక్కువ ఉందా, లేకపోతే రాజకీయ కోణంలో ఆలోచించే శాతం ఎక్కువ ఉన్నదా అనే దాని మీద ఈ ఎన్నికల రిజల్ట్ ఆధారపడ్డదని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎవరు చాలా సూక్ష్మంగా ఇప్పుడు అందరు చెప్పింది ఆలోచిస్తే అతి తక్కువ మెజార్టీ తోటి గెలుస్తారు అనేది అయితే నా అభిప్రాయం. కూడా 100% కరెక్ట్. శ్రీనివాసరెడ్డి సార్ చెప్పింది అదే. ఇప్పుడు ఎట్లా అంటే, ఎవరు మాస్ పీపుల్ ఉన్నది అనుకోండి, మాస్ పీపుల్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళు డబ్బులకు ఓట్లు ఇస్తారు. ఉన్నత స్థాయి వర్గాలు, ఇప్పుడు సాయన చెప్పినట్టు జూబ్లీ హిల్స్ లో చాలా ఉన్నత స్థాయి వర్గాలు ఉన్నాయి, వాళ్ళు డబ్బులకు దేనికి లొంగరు అనేటువంటి వాళ్ళ ఓట్ల శాతం ఎక్కువ ఉన్నట్టంటే ఆ వర్గానికి వాళ్ళ ఓట్ల శాతం ఎక్కువ గెలుస్తుంది. దీన్ని మనం ఈ 4 భాగాలుగా విభజించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇది అత్యంత తక్కువ మెజారిటీతో గెలుస్తారు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న, మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి. మన ఈ మొత్తం అంత ఎపిసోడ్ లో మళ్ళీ దొమ్మాటన్న ఒకసారి ఒపీనియన్ తీసుకున్న తర్వాత, వెంకటరెడ్డి సార్ తీసుకున్న తర్వాత దేవరాయన ఒకసారి తీసుకుందాం. దొమ్మటన్న చెప్పండి. ఇప్పుడు వీరమల్లి గారు ఏం చెప్తున్నారంటే, పేద ప్రజలందరూ పైసలు తీసుకుని ఓటేస్తారు, ఉన్నత వర్గాలు గొప్పగా నిజాయితీగా ఓటేస్తారన్న సెన్స్ వస్తట్టు వాళ్ళు మాట్లాడారు. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక ఓటు అనే వాడు తన జీవన మరణ సమస్య తీసుకుంటాడు, పేద బడుగు బలైన వర్గాలే. ఈ ఉన్నత వర్గాలు అంటాడు, వాడు లేస్ వరకు ఓటు టైం కూడా అయిపోతాడు, ఓటు కూడా వేయడాడు. దానికి దృష్టి హాలిడే అనుకుంటాడు, ఓటర్స్ డే అని హాలిడే అనుకుంటాడు. కాబట్టి ఆయన వీరమల్లి గారు తన అభిప్రాయాన్ని ఎన్నుకుంటారని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకోటి, ఇప్పుడు మన కల్లూరి నేను ఈ సాయి కుమార్ గారు మాట్లాడిన దాంట్లో నేనే మాట, ఆయన చాలా పాపం చాలా ఎమోషనల్ గా ఉన్నాడు. ఆయన అభిప్రాయం ఇప్పుడు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఏం చెప్పారంటే, అది కాస్మోపాలిటన్ కల్చరు కొంచెం మిక్స్డ్ గా ఉన్నటువంటి ఏరియా అని చెప్పిండు. నేను దానికి కొనసాగింపుగా సాయి కుమార్ గారు ఏం చెప్పగలుగుతున్నా అంటే, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం ద్వారా ఆయన మోడీకి గిఫ్ట్ వద్దని సాయి కుమార్ గారు చెప్పారు కదా, మోడీకి జ్ఞానోదయం అవుతుందని చెప్పి నేను జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ద్వారా గౌరవ ప్రధాని మోడీకి ఖచ్చితంగా అది గిఫ్ట్ కాదు, జ్ఞానోదయానికి అది ఒక జూబ్లీహిల్స్ అనేది ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. అదే మీకు మీరు చెప్పిన దానికి వీరమల్లన్న ఏదో చెప్పబోతున్నాడు అన్న, చెప్పండి. ఒక్క నిమిషము. నేను అక్కడ ఉన్న మాస్ పీపుల్, ముస్లిం ఓట్ల శాతము, ఉన్నత ఓట్ల శాతాన్ని బేరీజు వేసుకొని వాళ్ళు వేసే ఓట్ల మీద గెలుస్తారు అని చెప్పిన కానీ అనేది వాళ్ళ ఓట్ల శాతం మీద ఆధారపడి గెలుపుంటది అంటున్నా నేను. నువ్వు అక్కడ డబ్బులు ప్రస్తావన తెచ్చారు, మీరు పేద ప్రజలకు డబ్బులు ప్రస్తావన తెచ్చారు. రైట్. ఏదేమైనప్పటికీ సరే అన్న,
సరే ఏదేమైనప్పటికీ రైట్, మీ ఇద్దరి మీద మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ మీద వెంకటరెడ్డి సార్. ఒక నిమిషం లాస్ట్ లో చెప్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి సార్. కొందరికి కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు కూడా, అవును, అలా తప్పు కాదు, ఎవరిదైనా తప్పు కాదు, కానీ క్లారిటీగా చెప్తున్నాను. రైట్. కాస్మోపాలిటన్ అంటే ఏంటంటే దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉండే ప్రాంతాన్ని కాస్మోపాలిటన్. ఎస్. యూపీ కూడా కావచ్చు, బీహార్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అవును, అటువంటి జనాలు ఎక్కువ ఉన్నారు అనేది కాస్మోపాలిటన్ సిటీ అనడానికి కారణం. అవును. అయితే అది జూబ్లీహిల్స్ అనేది 100% తెలంగాణ ఆత్మ మీద ఆధారపడ్డ కాన్స్టిట్యున్సీ కాదని చెప్పడానికే నేను కాస్మోపాలిటన్ కాన్స్టిట్యున్సీ అని చెప్పాను. ఎస్, కరెక్ట్. మీరు చెప్పిన భిన్నాభిప్రాయం ఎవరికి లేదండి. కాస్మోపాలిటన్ అనేది భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. మేము అభ్యంతరం ఏం చెప్పలేదు దాని మీద. నేను అన్నాను వెంకటేష్, అంటే అభ్యంతరం చెప్పలే. మీరు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు అది కాస్మోపాలిటన్ ఏరియా అన్న భిన్నాభిప్రాయం ఏదో సాయి, దాని కొనసాగింపుగా సాయి కుమార్ గారు మోడీకి గిఫ్ట్ ఇస్తాను కదా, నిజంగా అది మోడీ గిఫ్ట్ కాదు, జ్ఞానోదయం అయితే నేను చెప్పిన అట్లా మీ అన్నదాన్ని కొనసాగింపు మీ కాస్మోపాలిటన్ కాదు. అందుకనే నేను ఏమంటున్నా, మన వెంకటేష్ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఎవరు గెలిచినా కానీ అదేం తెలంగాణ ఆత్మకి సంబంధించిన గెలుపని నేను అనుకోను. అవును, అది కాదు. మోడీకి అది గిఫ్ట్ జ్ఞానోదయం మాత్రం నేను ఏకీభవిస్తాను. ఇప్పుడు ఆయన చెప్పినట్టు గిఫ్ట్ అన్నాడు కదా, అది జ్ఞానోదయం. రెండో పాయింట్ చెప్తా, లాస్ట్ లో చెప్తున్నా. మన విష్ణుకిషోర్ సార్, జూబ్లీహిల్స్ లో పోయిన ఎంపీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది. ఫస్ట్ పాయింట్ మీకు గుర్తుపట్టుంది సార్. అంటే మైనారిటీలు వన్ సైడ్ గా కాంగ్రెస్ కేసేది కాబట్టి కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది. ఇప్పుడు సమస్య ఏంటంటే మైనారిటీ ముస్లిం ఓట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన చీలుతాయా లేదా అనే దాని మీద చాలా మేరకు ఆధారపడ్డది ఫలితం. అంటే 96,000 ఏదో ఉన్నారు, ఓ 50% నువ్వు లెక్కేసుకున్నా గానీ ఒక 45,000 ఓట్లు పోలైతే అనుకుందాం. 45,000లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సమానంగా చీల్చుకున్నప్పుడు బీజేపీ కనీసం మినిమం సెకండ్ ప్లేస్ కన్నా, గెలుపు అనేది కొద్దిగా నాకు నమ్మకం అనిపిస్తలేదు కానీ సెకండ్ ప్లేస్ కి వచ్చే అవకాశం ఉంటుంది బీజేపీ. లేదు మైనారిటీ ఓట్లు ఏకపక్షంగా కాంగ్రెస్ కో లేదంటే బీఆర్ఎస్ కో పడితే ఖచ్చితంగా బీజేపీ థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది. కరెక్ట్. అట్లా ఈక్వేషన్స్ కొన్ని అలా ఉన్నాయి పరిస్థితులు. అంటే నేను అనేది ఏంటంటే కాన్స్టిట్యున్సీ పోలరైజేషన్ బట్టి చూస్తే అవకాశాలు బీజేపీకి తక్కువనే కానీ మాక్సిమం ఓట్లు తెచ్చుకొని రెండో స్థానం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాల్సిందే అనేది నా అభిప్రాయం. ఇప్పుడు నాకు చిన్నది శ్రీనివాస్ రెడ్డి గారికి చిన్న ప్రశ్న. ఇప్పుడు పూర్తిగా అది తెలంగాణ ఆత్మగా లేదు, పూర్తిగా ఆంధ్ర ఆత్మగా లేదు. కాస్మోపాలిటన్ అంటే కాస్మోపాలిటన్ కల్చర్ లో ఉన్నది కాన్స్టిట్యున్సీ. నార్త్ ఇండియన్ ఓట్లు కూడా తక్కువ లేవు, వేలలో నార్త్ ఇండియన్ ఓట్లు ఉన్నాయి. నిజానికి మళ్ళీ అసలు కోసం బీజేపీకి అవకాశాలు ఉన్నాయి కదా, బీజేపీకి ఎందుకు అవకాశాలు లేవు? ఒకవేళ అవకాశాలు ఉంటే కిషన్ రెడ్డి పోయిన లోక్సభ ఎలక్షన్ లో సెకండ్ ప్లేస్ ఎందుకు వచ్చిండు? అంటే జనరల్ కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నా కూడా బీజేపీకి అవకాశాలు ఉండాలి కదా. వెంకటేష్ నీకు చెప్తాను, ఇప్పుడు వస్తాయి. పోయిన లోక్సభ ఎలక్షన్ లో కిషన్ రెడ్డికి 60,000 ఓట్లు వచ్చినాయి. నాగేందర్కు నాకు తెలిసి 75,000 80,000 సంథింగ్ 5-10,000 తేడా ఉంది. 78,000 78,000 అంటే 18,000 లీడ్ వచ్చింది కాంగ్రెస్ కు. అంటే బీఆర్ఎస్ పోలరైజేషన్ అనేది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో జరిగింది పోయిన ఎలక్షన్ లో, ఏది లోక్సభ ఎలక్షన్ లో. ఆ పోలరైజేషన్ తోటి 6% వచ్చినాయి. ఇప్పుడు నీకు బైపోలర్ గా జూబ్లీహిల్స్ మారిందా లేదా అన్నప్పుడు అనుమానం ఉంది కదా. ఈ అనుమానం ఉన్నప్పుడే ఈ తేడాలు వస్తాయి. రెండోది, అసెంబ్లీ ఎన్నికలకు పోతే అడవాడు గెలిచిండు, బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ గెలిచింది. ఎంత వచ్చింది? ఆయనకి 83,000 వచ్చినాయి. ఈ సెకండ్ ప్లేస్ లో ఉన్నది అజరుద్దీన్, ఆయనకు 68,000 ఏదో సంథింగ్ వచ్చినాయి. అంటే ఒక 15,000 16,000 తేడాతోటి ఓడిపోయింది. బీజేపీకి ఎన్ని వచ్చినాయి? అసెంబ్లీ ఎలక్షన్ లో 25,000 వచ్చినాయి.
అంటే 25,000 అనేది గ్యారంటీ ఉంది బీజేపీకి. 25,000 ఖచ్చితంగా పడుతుంది. అది వీళ్ళు సీరియస్ గా లేకుండా పడతాయి. వీళ్ళు సెకండ్ ప్లేస్ కి రావాలంటే ఇంకో 30,000 ఓట్లు సాధిస్తే గానీ వీళ్ళు రారు. అవును, ఇంకో 30,000 అంటే పడ్డాయన్ని అసెంబ్లీ ఎలక్షన్ లో దానికి మించి 200 పడితే అప్పుడు గెలుపు దగ్గరలో లేకపోతే సెకండ్ ప్లేస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్, అట్లా జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ క్యాంపెయిన్ ఎట్లుంది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఇంకా పెరిగింది అంటే అప్పుడు సానుకూలంగానే ఉంది సిటీలో. కానీ ఎందుకు బీఆర్ఎస్ లే అనుకుంటున్నారు ప్రజలు, అట్లా బీఆర్ఎస్ ఎందుకులే అని ప్రజలు అనుకునే రకంగా బీజేపీ రాజకీయం చేసిందా, ఇవన్నిటి మీద ఆధారపడుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ ది సెకండ్ ప్లేస్ అని. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే వెంకటరెడ్డి సార్, ఒక్కసారి వెంకటరెడ్డి సారు ఇప్పుడు దొమ్మాటన్ అన్నది డాక్టర్ వీరమల్లు ఎలుగం అండ్ సాయన్న, కల్లూరు శ్రీనివాసరెడ్డి సారు చేసినటువంటి దాని మీద మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఒకటండి, మీరు అవునన్నా కాదన్నా కూడా దేశంలో మోదీ గారి పాలన, మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలు సమర్థిస్తున్నటువంటి మనకు స్పష్టంగా కనపడుతున్న ఒకటి. కారణాలు ఏమైనప్పుడు కూడా ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడినా, వేరే పార్టీలు కమ్యూనిస్టులు ఏం మాట్లాడినా కూడా అదొక ట్రెండ్ సెట్ అయినది. అది ఆ ట్రెండ్ సెట్ అయిన స్థిరమైన భావనలో జనం ఉన్నారు. ప్రతిదానికి వాళ్ళు ఇటువంటి తెలిసే పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోకసభ ఎన్నికల లోపల శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టుగా మాకు 35% ఓట్లు వచ్చిన మాట వాస్తవం. 30% ఓట్లు వస్తాయని ఏ విశ్లేషకుడు చెప్పలేదు. 8 సీట్లు గెలుస్తామని ఎవరు చెప్పలే. అవును, ఏ ఎన్నిక వచ్చినటువంటి పరిస్థితి మనం వెంకటేశ్వర చెప్పలేదు. తర్వాత ఏంటంటే గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ఇప్పుడు టీచర్స్ ఎన్నికల లోపల మీరు విష్ణుకిషోర్ గారు మీకు ఐడియా ఉందో లేదో, బహుశా ఉమ్మడి రాష్ట్రం లోపల ఒక పార్టీ టీచర్ ఎమ్మెల్సీ మా అభ్యర్థి మా పార్టీ తరఫున నిలబడ్డాడు. కమ్యూనిస్టులు భావజాలంతో నిలబడ్డారు నాకు తెలుసు, కానీ మా పార్టీ అభ్యర్థి వీళ్ళు ఓటేయండి అంటే టీచర్ల లాంటి వాళ్ళు వాళ్ళ సంఘ నాయకులను భారతీయ జనతా పార్టీ ఇద్దరిని గెలిపించిన సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్సీ మరొకటి కూడా. ఇది ప్రశాంతంగా ఉన్నట్టు ఏంటంటే మేధావులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు కొంత ముందుగానే పసిగట్టి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, దేశానికి పక్కకు పెట్టండి, ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ శరణ్యము అనేటువంటి అభిప్రాయం లోపల ఒక ట్రెండ్ సెట్ అయి ఉన్నటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత పహల్గాం జరిగింది. పహల్గాం లో జరిగిన సంఘటన మీకు తెలుసు. బొట్టును చూసి చంపినటువంటి పరిస్థితి లోపల దేశంలో ఉండే ముస్లింలలో కూడా చైతన్యం వచ్చింది. మీరు గుర్తించుకోవాల్సింది, ఒకనాడు ముస్లింలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం అనేటువంటి అభిప్రాయం. ముస్లింలు వేరు, ఎంఐఎం వేరు. ఎంఐఎం యొక్క కంట్రోల్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ముస్లింలు వాళ్ళను గౌరవించే జనరల్ పబ్లిక్, జనరల్ ముస్లింలను వాళ్ళను దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి లోపల కొన్ని పార్టీలు దూరంగా, కొన్ని పార్టీలు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ట్రెండ్ కనపడుతుంది. వాళ్ళ దేశము, ఈ జనజీవన, జాతీయ జీవన స్రవంతి లోపల మనం కలవాలి అనేటువంటి దాని కింద చాలా మార్పులు కనపడుతున్నాయి. ఇవాళ చూస్తున్నాం, చాలా మసీదుల దగ్గర అక్కడ ఇక్కడ వాళ్ళ జెండాలు ఎగిరేస్తున్నారు, ఫిఫ్టీన్ దాదాపు మంచి పరిణామం జరుగుతున్నట్టు. ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ వచ్చేటప్పటికి మహిళలు కూడా ఇంట్లో భర్తకు చెప్పినటువంటి రహస్యం వాళ్ళకి ఉన్నటువంటిది ఏంటంటే, అవును మోదీ గారు మన యొక్క ఆత్మగౌరవం నిలబెట్టిండు అనేటువంటి దాన్ని ఎందుకు తీసుకోవడం ఏంటంటే ఇవాళ ఓటు అనేటువంటిది ఎవరైనా భర్త ఏం చెప్పినా, భార్య ఏం చెప్పినా కూడా రెండు చర్చకు వచ్చినప్పుడు ముస్లిం మహిళలు మోదీ గారు వైపు చూస్తున్నారు. అరే మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండు, 3 సార్లు ట్రిపుల్ తలాక్ అంటే వెళ్ళిపోవాలా మనము అని ఇప్పుడు చదువుకున్నారు. వాళ్ళలో చైతన్యం వచ్చింది. ఒక రకమైనటువంటి భావజాలం ఇవాళ వచ్చిన పరిస్థితుల వల్ల ఇలా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇంకా మతపరంగా ఏంటంటే పాతపట్నంలో ఉండేటువంటి ఒక పార్టీ ఇవాళ స్లోగా కొత్తపట్నాన్ని విస్తరించేటువంటి పద్ధతి లోపల జరుగుతున్నటువంటి చర్చ క్యాండిడేట్ యొక్క మంచి చెడ్డల గురించి జరుగుతుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ, అందరూ చదువు రాని వాళ్ళే కాదు కదా. ఈ ఫలానా వాడు గెలిస్తే ఏమవుతుంది అనేటువంటి పద్ధతి లోపల వాళ్ళ చరిత్ర ఏంది, గతంలో వాళ్ళ యొక్క పద్ధతి ఏంటి అనేటువంటి తప్పుడు చర్చకు వస్తాయి. లేకుండా ఎట్లా ఉంటాయి, ఎంత డబ్బులు పెట్టినా, ఏం పెట్టినా, ఏ పార్టీ పెట్టినా. రెండోది రేవంత్ రెడ్డి గారి పాలన తప్పకుండా పరీక్షకు గురి అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పినప్పటికీ, ఏం చేసినప్పటికీ కూడా గతంలో బాగా సీట్లు సంపాదించిన కాంగ్రెస్ గత 10-12 సంవత్సరాలుగా హైదరాబాద్ లో 0కు స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయి, ప్రచారం జరుగుతుంది. వీళ్ళు మేం పాలించడం అనేటువంటిది బీఆర్ఎస్ అనుకుంటుంది. ఆ 2 కోణం లోపల మేము ముందున్నామని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా లేదు పరిస్థితి. మీరు ఇంకా నెక్స్ట్ 10 రోజుల లోపల ట్రెండ్ సెట్ అవుతుంది. ఆ సెట్ అయినటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ముందుంటది అని చెప్పి మా యొక్క ఆలోచన.
వికేఆర్ గారు, అన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఫైట్ అంతా కూడా డిపాజిట్ తెచ్చుకోవడం కోసం అండి, గెలుపు కోసం కాదు, డిపాజిట్ తెచ్చుకోవడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఫైట్ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినట్టు నిజంగా కాస్మోపాలిటీన్ తీర్పే అది అయితే ఒకవేళ కాంగ్రెస్ కనుక నేను నమ్ముతున్నా గెలుస్తుందని, ఒకవేళ గెలిస్తే దేశం కూడా వాళ్ళ వైపు లేదంటే అది సంకేతంగా భావించుకోవాలి మనం. రైట్, అదే దేశం కూడా బీజేపీకి ఎగెన్స్ట్ గా ఉన్నది అని చెప్పి అక్కడ కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా భావించాల్సిన పరిస్థితి పెడుతుంది. ఎందుకంటే కాస్మోపాలిటన్ ఫలితాలు కదా, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి అన్ని రాష్ట్రాల మూడు కూడా దాన్ని ఆ మూడు మనం అర్థం చేసుకోవాలి. నిజంగా అరే దేశం కూడా మోడీకి వ్యతిరేకంగా పవనాలు బలపడుతున్నాయని మాత్రం నేను విశ్వసిస్తాను. ఇప్పుడు రెండవది కిషోర్ గారు, ఒక 40 నుంచి 45 వేల ఓట్లు ఇప్పుడు పోలరైజేషన్ అనేది జరుగుతుంది ఎన్నికల లోపల. మన కొన్ని ఓట్లు బీఆర్ఎస్ కి, కొన్ని ఓట్లు కాంగ్రెస్ కు పోతాయా, ఏకపక్షంగా పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి హిందూ సమాజంలో ఉండేటువంటి ఓట్ల పోలరైజేషన్ ఒకటి జరుగుతుంది, ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఓట్ల పోలరైజేషన్ ఒకటి జరుగుతుంది. చాలా విషయాలు అయిపోతుంది అనుకోవడానికి అంటే ఏదో అయిపోతుంది అనేటటువంటిది కాకుండా శ్రీనివాసరెడ్డి సార్ చెప్పినట్లు ఏదో అయిపోతుంది, మొత్తం రోడ్డు పడిపోయింది, రోడ్డు కాంగ్రెస్ అనుకూలంగా వచ్చింది దేశవ్యాప్తంగా ఈ ఒక్క ఎన్నికతో అనేసి బహుశా గారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మనం గౌరవిద్దాం. తప్పకుండా తప్పకుండా ఏరియాలో అక్కడ సామాన్యుడు పేద ప్రజలు ఇల్లు కట్టుకొని 20 గజాలు 30 గజాలు 40 గజాలు ఇల్లు కట్టుకొని వాళ్ళు బతికేగలు పట్టగలుగుతారు అంటే ఇద్దరు దేవుళ్ళు. అక్కడ జూబ్లీహిల్స్ ఒక దేవుడు పి జనార్దన్ రెడ్డి అయితే మరో దేవుడు చిన్న శ్రీశైలం యాదవ్. వాస్తవమే కానీ హైడ్రా అనే పేరు మీద ఆల్రెడీ 60 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇందని కూడా కూలగొడుతారు కదా. పీజేఆర్ చిన్న శ్రీశైలం యాదవ్ కనుక లేకుండా ఉంటే అక్కడ లోకల్ గా ఒక్క స్లమ్ ఉండేది కాదు. ఇవాళ తెలుసుకోండి, చరిత్రలో పోవాలి మనం, చరిత్రలో తెలుసుకోవాలి. చరిత్ర అన్ని ఆనవాళ్లే ఉంటాయి, చరిత్ర లిఖించబడి ఉంటది ఎప్పుడైనా కూడా. అక్కడ పీజేఆర్ శ్రీశైలం యాదవ్ లేకుంటే ఒక్క కాలనీ కూడా, ఒక్క పేద ప్రజలు కూడా అక్కడ ఉండేవాళ్ళు కాదు. కృష్ణ కిషోర్ గారు, ఓట్లను భద్రపరుచుకోవడం, స్థిరీకరించుకోవడం, దాన్ని కొనసాగించడం అనేటువంటిది చేయడానికి ఈ గుడిసెల నిర్మాణాలు అనేటువంటిది చేస్తుంటది. అది వాళ్ళని అభివృద్ధి కానియదు, అట్లాగే చేస్తుంటది, అదే జరుగుతుంది. ఓవరాల్ గా నిజంగా ఏంటంటే దొమ్మెటన్నా అయితే ఓవరాల్ గా వాస్తవానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయాన్ని మనం ఆల్రెడీ డైలీ డిస్కషన్లో ఇవాళ అందరూ కూడా అద్భుతమైన విశ్లేషకులు, అంటే పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసేటటువంటి వాళ్ళు. వాస్తవానికి మరి అందరి విశ్లేషణ కూడా విన్నాం. సాయన మీరు ఏమైనా మాట్లాడతారా? నేను అందరి విశ్లేషణ విన్నాను, కాకపోతే అక్కడ కాస్మో పాలిటిక్స్ అనేది నిజము. కాస్మో పాలిటిక్స్ లో జనాలు నిజమే గ్రహిస్తారు, నిజానికే ఓటేస్తారు అనేది నమ్మకం నాకు. ఎట్లాగూ ముస్లిమ్స్ అయితే వన్ సైడ్ పోతారు, కాంగ్రెస్ కి వేస్తారు. వాళ్ళు టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు డివైడ్ అవుతారు. కొంతమంది టిఆర్ఎస్ కి అభిమానం మీద టిఆర్ఎస్ కి వేస్తారు, కొంతమంది కాంగ్రెస్ కి వేస్తారు. ఈ రెండు కనుక చీలిపోయినాయి అంటే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ఫైనల్ గా కల్లూరి శ్రీనివాసరెడ్డి సార్ లైవ్ లో ఉంటే ఓకే, లేకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి కూడా. అంటే మన డైలీ డిస్కషన్లో నేను అట్లనే ఉండండి, మన డైలీ డిస్కషన్లో మీ అందరు కూడా వాస్తవానికి చాలా అద్భుతంగా విశ్లేషణ చేస్తారు, ఎందుకంటే నేను రెగ్యులర్గా ఆల్రెడీ అటెండ్ చేస్తాను కాబట్టి. కానీ వచ్చి అద్భుతంగా డిస్కషన్ చేసినటువంటి కల్లూరి శ్రీనివాసరెడ్డి సార్, సీనియర్ పాత్రికేయులు, మంచి విశ్లేషకులు, సార్ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా మా సాయన్న ఆల్రెడీ ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజాప్రతినిధి, అన్నకు కూడా మంచి విశ్లేషకులు, అన్నకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. డాక్టర్ వీరమల్లు ఎలగం అన్న కూడా ప్రజా అధికార ప్రతినిధి, ప్రజల పక్షాన నిలబడేటటువంటి వ్యక్తిగా అన్నకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. దోమట వెంకటేష్ అన్న సీనియర్ పాత్రికేయులు, అద్భుతమైనటువంటి విశ్లేషకులు, అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మన వెంకరెడ్డి సార్ బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ ఆల్రెడీ విద్యావేత్త,
తర్వాత మంచి విశ్లేషకులు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీకి వచ్చి మీ బైపోల్ ఎలక్షన్ జూబ్లీ బైపోల్ ఎలక్షన్ కోసం అద్భుతమైనటువంటి విశ్లేషణ చేసి ఫైనల్గా ఏం జరుగుతుందనే దాని మీద చెప్పడం నిజంగా వీకేఆర్ టీవీకి వచ్చి